దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రిలారా, దేవుని మహాకృపను బట్టి 2025వ సంవత్సరము లెంట్ సీజన్లోనికి దేవుడు మనందరినీ ప్రవేశపెట్టాడు. మరి ప్రసంగి ద్వారా తెలియజేయబడిన ప్రకారము సూర్యుని క్రింద జరిగేటటువంటి ప్రతి కార్యమునకు దేవుడు కొన్ని ఋతువులను, సమయములను నియమించాడు. సంతోషించడానికి సమయము, దుఃఖపడటానికి సమయము, మరి పుట్టడానికి సమయము, ఫలించటానికి సమయము, మరి అన్నిటికీ దేవుడు కాలములను, ఋతువులను నిర్ణయించాడు. అలాగే మరి మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుని సన్నిధానములో దేవునికి దగ్గరగా జీవించడానికి, దేవునితో మన సంబంధము, మన సహవాసాన్ని తిరిగి పునఃస్థాపించుకోవడానికి, తిరిగి కట్టుకోవడానికి మరి మన కొరకు నిర్ణయించబడినటువంటి ఈ సమయమే లెంట్ సీజన్. పిల్లరా, మరి లెంట్ అనే మాటకు అర్థం ఏమిటి అంటే స్ప్రింగ్ అనే మాట అర్థము. లెంట్ అనే మాటకు స్ప్రింగ్ అనేటువంటి అర్థాన్ని మనం చూడగలుగుతాం. ఈ యొక్క ఓల్డ్ ఇంగ్లీష్లోని లెంగ్టెన్ అనే మాట నుంచి లెంట్ అనేటువంటి ఈ యొక్క మాటను తీసుకోవడం జరిగింది. అయితే ఈ లెంట్ అనగా స్ప్రింగ్ సీజన్, మరి చిగురులు తొడిగేటటువంటి కాలము, ప్రకృతి తిరిగి మరి పుష్పించి ఫలించేటటువంటి సమయం. మరి ఈ యొక్క స్ప్రింగ్ సీజన్లో ప్రకృతిలో గనుక మనము గమనిస్తే వ్యవసాయదారుడు మొక్కలు మరి పంటలు నాటేటువంటి సమయము, చెట్లు తమ యొక్క ఆకులన్నిటినీ రాల్చివేసి, పాతవన్నిటిని రాల్చివేసి కొత్తగా చిగురించి నూతన జీవాన్ని పొందుకునేటువంటి సమయము. అలాగే మరి మన ఆత్మీయ జీవితంలో కూడా ఉండాలని, మన పాత జీవితాన్ని, పాపపు స్వభావాన్ని వదిలిపెట్టి దేవుని సన్నిధిలో మారుమనస్సు పొంది దేవుని వాక్యము మనలో ఇంకా ఫలింప చేయడానికి మన హృదయాలను సిద్ధపరచుకొని దేవుని కొరకు మరి నూతన జీవము చేత నింపబడి, నూతన ఆత్మ చేత నింపబడి క్రీస్తు ప్రభులు వారు చూపినటువంటి మార్గములో మనమందరము నడవాలని, ఆయన సన్నిధిలో ఇంకా ఆయనకు దగ్గరగా జీవించాలన్నదే ఈ యొక్క మరి లెంట్ సీజన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రిలరా, మరి ఈ లెంట్ సీజన్లో మరి ప్రత్యేకంగా ఇట్ ఈస్ ఏ సీజన్ ఆఫ్ ఫాస్టింగ్ అండ్ రిపెంటెన్స్. మన ఆత్మీయ జీవితము తిరిగి ఫలించాలి అంటే మనలో ఉన్నటువంటి పాపము స్వభావం అంతా విడిచిపెట్టబడాలి. ఆ పాపపు స్వభావాన్ని విడిచిపెట్టడమే మరి ఫాస్టింగ్. శరీర కార్యములను విడిచిపెట్టడమే ఫాస్టింగ్. మరి దేవునికి విరోధమైనటువంటి దానిని దేవునికి లోబరచడమే ఫాస్టింగ్. మరి ఆ విధంగా లోబరిచి దేవుని సన్నిధిలో మన పాపములను ఒప్పుకొని యేసయ్యతో మనము నడవడమే ఈ యొక్క లెంట్ సీజన్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ యొక్క లెంట్ సీజన్లో క్రీస్తు ప్రభులు వారు మనకు చూపినటువంటి ఆ సిలువ మార్గమును, ఆ సిలువను గురించినటువంటి ధ్యానములను మనము నేర్చుకుందాం. ఈ దినము కొరకు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు గమనిద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే ఇక్కడ పరిశుద్ధుడైనటువంటి పౌలు మరి
మన పితరులు ఏ విధంగా విశ్వాసాన్ని బట్టి దేవుని సన్నిధానంలో వారు నడుచుకున్నారో వారందరిని గూర్చి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమని, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నదని, దానిని బట్టే పెద్దలు సాక్ష్యము పొందారని, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవని, అందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థముల చేత నిర్మింపబడలేదని విశ్వాసము చేత మనము గ్రహించుకోవాలని తెలియజేస్తూ హేబేలు మొదలుకొని మరి క్రీస్తు ప్రభుల వారి వరకు మన పితరుల యొక్క విశ్వాసం అంతటిని గురించి అక్కడ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. అయితే ఇవన్నీ చెప్పిన తర్వాత మరి వారందరిలో శ్రేష్టమైనటువంటి మరి విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైన క్రీస్తు ప్రభుల వారిని గురించి మరి పౌలు గారు వివరిస్తూ ఇలాగంటున్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు, హల్లెలూయా, దానిని విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడినటువంటి పందెములో ఓపికతో పరిగెత్తుదము. అనగా ఇదిగో ప్రియులరా, నేను ఈ యొక్క లెంట్ సీజన్లోనే కాదు, మన ఆత్మీయ జీవితంలో, మన ఆత్మీయ పరుగు పందెంలో, మన ఆత్మీయ జీవితాన్ని పరుగు పందెంతో పౌలు గారు పోలుస్తూ ఉన్నాడు. తిమోతికి రాసిన పత్రికలైతేనేమి, ఇక్కడైతేనేమి పౌలు గారు మన ఆత్మీయ జీవితాన్ని ఒక పరుగు పందెముతో పోలుస్తూ ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో యేసు వైపు చూచుచు, విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుదాం. ఫెయిత్ అండ్ పేషెన్స్ అండ్ our focus should be on Jesus, our faith, and we need faith and patience. మనకు కావలసినటువంటివి విశ్వాసము, ఓపిక. మరి ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడయ్యన్నాడు. హల్లెలూయా. క్రీస్తు ప్రభుల వారు మనకు చూపినటువంటి మార్గం ఏమిటి అంటే సిలువను సహించి దేవుని సింహాసనమును అధిష్ఠించడం. హల్లెలూయా. సిలువను సహించి దేవుని సింహాసనాన్ని పొందుకోవాలి అంటే నేను మరి మన దృష్టి అంతా దేవుని పైన నిలపవలసిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు చూపినటువంటి ఆ యొక్క సిలువ మార్గమును నేను వెంబడించవలసినటువంటి వారమై ఉన్నాం. సిలువ లేకుండా సింహాసనము లేదు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ పరిశుద్ధుడైనటువంటి పౌలు సంఘమునకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి సిలువ అనగా ఏమిటి? సిలువలో నేను ఏమి చూడగలము? సిలువ దేనికి గుర్తుగా ఉంటూ ఉంది అంటే ప్రియులారా, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్నటువంటి మనకు అది దేవుని యొక్క శక్తి అయి ఉంటూ ఉన్నది. హల్లెలూయా. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఫర్ ద ప్రీచింగ్ ఆఫ్ ద క్రాస్ ఈస్ టు దెమ్ దట్ పెరిష్ foolishness, but unto us which are saved it is the power of God. It is not only the power of God, it is the plan of God. It is the purpose of God. దేవుని యొక్క
ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క శక్తి సిలువ యందు మన కొరకు ప్రత్యక్షపరచబడింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు, అనగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన యేసు క్రీస్తు ప్రభుల వారి యందు నామమందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు దేవుడు క్రీస్తు ప్రభుల వారిని కలువరి సిలువలో హెచ్చించాడు. హల్లెలూయా. ఆ కలువరి సిలువలో దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశము మనకు ప్రత్యక్షపరచబడింది. దేవుని ప్రేమ మనకు కనబరచబడింది. దేవుని క్షమాపణ మనకు కనబరచబడింది. దేవుని తీర్పు మనకు కనపరచబడింది. దేవుని కృప మనకు కనబరచబడింది. దేవుని తీర్పు పాపమునకు శిక్ష విధించబడింది. దట్ ఈస్ ద ప్లాన్ అండ్ పర్పస్ ఆఫ్ గాడ్. That is the place where God revealed his power for us, those who believe. విశ్వసించు వారందరికీ, తన నామమందు విశ్వాసముంచు వారందరికీ దేవుడు అనుగ్రహించినటువంటి, దేవుడు ప్రత్యక్షపరిచినటువంటి ఆయన శక్తికి గుర్తు సిలువ, క్రీస్తు ప్రభుల వారి సిలువ. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, తెలియని వారికి వెర్రితనము, అవిశ్వాసులకు వెర్రితనము. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనకు, రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. ఇదిగో అందుకే ఆయన అంటున్నాడు, యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును కొరకు వెతుకుతున్నారు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. హల్లెలూయా. పిలువబడిన వారికి, దేవుని యందు విశ్వాసముంచిన వారికి ఆయన దేవుని శక్తి, దేవుని జ్ఞానమై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము. ఆయన సిలువ మనకు దేనిని సూచిస్తుంది అంటే, క్రీస్తు ప్రభుల వారు మన కొరకు దేవుని జ్ఞానము, దేవుని నీతి, దేవుని పరిశుద్ధత, దేవుని విమోచనమును తీసుకొని వచ్చాడని సిలువ ద్వారా మనకు దేవుడు మరి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆ దేవుని సిలువ వైపు చూద్దాం. క్రీస్తు ప్రభుల వారు కలువరి సిలువలో నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని అర్పించినటువంటి క్రీస్తు ప్రభుల వారి వైపు చూస్తూ ఈ ఆత్మీయ జీవితంలో, ఈ లెంట్ సీజన్లో ముందుకు సాగుదాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగినటువంటి మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చాలా రెక్కల నీడని భద్రపరిచి, అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానం ప్రార్థించడానికి సజీవ లెక్కలించిన దేవా మీకు స్తోత్రాలు తండ్రి. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు ఇచ్చిన ప్రభువా మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అవునయ్యా, మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు తన ఎదుట ఉంచబడినటువంటి మహిమ కొరకై, ఆనందము కొరకై అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి మీ యొక్క సింహాసనము పైన, మీ కుడి పార్శ్వమున సింహాసనము మీద ఆసీనుడై ఉన్నటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారిపైనే మేమందరము మా దృష్టి ఉంచి దేవా ఈ యొక్క లెంట్ సీజన్లో మమ్మల్ని మేము మీ సన్నిధానంలో తగ్గించుకొని, మమ్మల్ని మేము మీకు సమర్పించుకొని, మమ్మల్ని మా హృదయములను మీకు అర్పించి, అయ్యా బలిగా, అర్పణగా మరి మీ సన్నిధానంలో సజీవ యాగముగా మా జీవితములను సమర్పించి మీ కొరకు ఫలించే వారముగా
మహిమగల పాత్రలుగా ఈ లోకంలో జీవించే కృప దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, ఈ యొక్క లెంట్ సీజన్లో సిలువ వర్తమానాలు వినిచిన మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటినీ మీరు దీవించి ఆశీర్వదించి మీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి నడిపించి మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు అర్పించుకోమని మా ప్రభును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామను ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.